మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే ఈ భీమవరం రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను, వచ్చేసేయండి. చాలా మందికి సీ ఫుడ్ తినాలి అంటే ఒకే ఒక భయం ఉంటుంది, స్మెల్ వస్తుంది అని. బట్ నేను చెప్పిన ప్రాసెస్ లో ఇలా రొయ్యల ఫ్రై చేసుకుంటే అస్సలు అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. నేను కూడా మీలాగే సీ ఫుడ్ తినాలంటే చాలా ఆలోచించేదాన్ని. బట్ ఇప్పుడు నాకు నాన్ వెజ్ లో ఫేవరెట్ ఏంటి అంటే ప్రాన్స్ అనే చెప్తాను. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఈ ప్రాసెస్ కి కావాల్సింది ఆనియన్ పేస్ట్ అండ్ టొమాటో పేస్ట్, చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ అండ్ 9 or 10 జీడిపప్పులు. వీటితో పాటు చిటికెడు పసుపు, రుచికి తగినట్టుగా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, యాలుకలు, లవంగం, చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం పుదీనా. సో ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి కొంచెం తొందరగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడవనివ్వండి. ఆయిల్ వేడయ్యాక చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించుకోండి. ఇవి కొంచెం వేగాక ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోండి. వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకోండి. ఒక 10 సెకండ్స్ అయ్యాక టొమాటో పేస్ట్ ని కూడా వేసి కలుపుకుంటూ ఉండండి. స్టవ్ మాత్రం సిమ్ లో ఉండాలి. ఒక 30 సెకండ్స్ కలుపుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా వస్తుంది. ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి. తర్వాత రొయ్యల్ని మాత్రం మంచిగా పసుపు, ఉప్పు వేసుకొని బాగా కడిగి పెట్టుకోండి. ఒక 3-4 టైమ్స్ అయినా సరే. వాటితో పాటు చిల్లీ ఫ్లేక్స్ ని కూడా రెడీ చేసుకోండి. ఉంటే ఓకే, లేదంటే స్కిప్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పేస్ట్ ఇలా అయిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ కరివేపాకు, పుదీనా కూడా వేసి అటు ఇటు టాస్ చేసుకోండి. అవన్నీ వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, ధనియా పౌడర్, రుచికి సరిపడినట్టుగా సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి. అండ్ కొంచెం కారం కూడా వేసుకొని అటు ఇటు కలుపుకోండి. ఇప్పుడు ఇందాక కడిగి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని అటు ఇటు కలుపుకొని కొంచెం వాటర్ పోసి బాగా ఉడకనివ్వండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రాన్స్ ఉడికిపోవాలన్నమాట. అవి ఉడికాయి అంటే చాలా చిన్నగా అయిపోతాయి. మిగిలిన వాటర్ కూడా ఇంకిపోయే వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి.
సో ఫైనల్ గా రొయ్యలు ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం కూడా వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ కలుపుకుంటూ ఉడికించుకోండి. మీరు కావాలి అనుకుంటే కారంని కొంచెమే వేసుకోవచ్చు. ఇక్కడ మేము రైస్ లోకి తినాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాము. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది ఈ కారం అంతా రొయ్యలకి పట్టేసి రొయ్యలు ఉడికిపోవటానికి. మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. సో ఫైనల్ గా కొత్తిమీర, జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే భీమవరం రొయ్యల ఫ్రై రెడీ. ఒకసారి మీరు ఇంట్లో చేసుకొని తిన్నారంటే అస్సలు టేస్ట్ మర్చిపోరు, అంత బాగుంటుంది ఈ ప్రాన్స్ ఫ్రై. సో మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసుకోండి. ట్రై చేసి ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీరు ఇంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బాయ్.